అంబేద్కర్ గారి రేపు వచ్చే జన్మదిన కార్యక్రమం సందర్భంగా ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు 10 రోజుల పాటు వారికి ఒక పండగ వాతావరణంలో గ్రామం వెళ్లి ప్రతి ఒక్కరిని కలిసి రాజ్యాంగ సూత్రాలు, రాజకీయ విలువలు, ప్రభుత్వ పనితీరు, ఎట్లా జవాబుదారీతనం, కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ఒక బలమైన భారతదేశం లేదా, రైతుల పరిస్థితి ఏంటి, మహిళల పరిస్థితి ఏంటి, పేదవాళ్ల పరిస్థితి ఏంటి, మరి యువకుల పరిస్థితి ఏంటి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పరిస్థితి తెలుసుకోండి చలో గాంవ్ అని గాంవ్ సందర్శ కార్యక్రమం, హిందీలో గ్రామాన్ని సందర్శించండి, విషయాలు తెలుసుకోండి అనే కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం పేరువంచ యొక్క ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మండల భారతీయ జనతా పార్టీ మరి అధ్యక్షుడు కుమార్ రామకృష్ణ అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు బీజేపీ నెల్లూరు కోటేశ్వరరావు, నంబూరి రామలింగేశ్వరరావు, వివి రమేష్ గారు, తర్వాత నున్నా రవి, ఇంకా రామారావు, వీరమరాజు, ప్రసాద్, మిశ్రా, సుదర్శన్ మిశ్రా, సుబ్బారావు గారు, నాయుడు గారు, ఇంకెవరు వచ్చారు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సుదర్శన్, ఇంకా టేకుమట్ల వీరుగౌడు, ఇంకా గోంగూర వెంకటేశ్వర గారు ఉన్నారా, వెళ్ళిపోయాడు. డాక్టర్ వెంకటేశ్వర ఇవాళ హెల్త్ క్యాంప్ అరేంజ్ చేసింది వారే. మరి నా సోదరుడు పొంగిలేటి మహేందర్ రెడ్డి, ఇతరులు ఇక్కడికి వచ్చినటువంటి మా పాత ఈ పేరువంచకి మా నారాయణపురానికి తేడా ఏం లేదు. పేరుకి 2 గ్రామాలు, కానీ చిన్నప్పటి నుంచి మేము పొలాల్లో మా తండ్రి గారితో పాటు పనిచేసుకున్నప్పటి నుంచి ఇక్కడ అందరూ కూడా దళిత బస్తీ కానీ, బలైన వర్గాల వారు కానీ, మేము వారు ఈ కులం మేము ఈ కులం అనే లేకుండా తారతమ్యం, ఒక కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి కొన్ని దశాబ్దాలుగా మంచి వాతావరణంలో ఉంటున్నటువంటి పేరువంచ, నారాయణపురం, కొత్త నారాయణపురం, కొర్రగూడెం ఈ చుట్టుపక్కలంతా ఒకే గ్రామం యూనిట్ గా మేము భావించి పనిచేసుకుంటాం. ఒక ఆత్మీయత, ఒక పండగ వాతావరణం. మీరందరం చూస్తే కూడా నా ఇంటికి వచ్చినట్టు ఫీలింగ్. ఏ పేరువంచ వేరే గ్రామానికి కాదు, పేరుకి వేరే గ్రామం అయినా, గ్రామ పంచాయతీ అయినా నేను ఆ రోజుల్లో నడుచుకుంటా ఈ దళిత బస్తీ మీదకి వెళ్లిపోయి ఆ రోడ్డు క్రాస్ చేసుకుంటా మరి పేరువంచ జిల్లా పరిషత్ స్కూల్ కి 8వ తరగతి